నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోతిరెట్టిపాడు నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి. పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పేర్కొంటూ చెవిలో పూలు పెట్టుకుని మోకాళ్లపై డివైఎఫ్ఐ వినూత్న నిరసన. ఘనంగా నంద్యాల డయాసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఈ నెల 6వ తేదీ నుండి కూటమి ప్రభుత్వ హామీలు అమలు చేయాలని సిపిఎం సమరశంఖం. ఎల్నినో పరిస్థితులపై సమరబేరి ఎల్నినో కంబాట్ టీం అవగాహన ర్యాలీ. శతాబ్దాల నాటి ఆర్సీఎం శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన సంఘం ప్రతినిధులు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో కార్యక్రమం. రైతుల్లో అవగాహన లక్ష్యంగా సైంటిస్టులు, వ్యవసాయ విద్యార్థుల ప్రదర్శన. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా కురవక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం నంద్యాల పట్టణంలో ఎల్నినో ప్రభావ పరిస్థితులపై పోరాటం, ఎల్నినో కంబాట్ టీం అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ వి జయలక్ష్మి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పంటల సాగు ఆలస్యమవుతున్న తరుణంలో రైతులు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో స్వల్పకాలిక వ్యవధిలో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు. వర్షాభావం తీవ్రంగా ఉన్న సమయాల్లో సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పంట నష్టాన్ని ఎలా తగ్గించుకోవచ్చో వివరించారు. రైతాంగానికి క్షేత్రస్థాయిలో నిరంతరం సలహాలు, సూచనలు అందించేందుకు ఎల్నినో కంబాట్ టీం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఎల్నినో ఎదుర్కోలు, ప్రత్యామ్నాయ సాగు యాజమాన్యంపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో, రైతుల్లో చైతన్యం నింపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఆర్ఎస్ వివిధ విభాగాల శాస్త్రవేత్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ మన స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అంటే అల్ప వర్షపాత మండలంలోని 4 జిల్లాలలో కూడా మనకు వర్షపాతాన్ని బట్టి హై రిస్క్ ఆర్ఎస్ఎస్, మోడరేట్ రిస్క్ ఆర్ఎస్ఎస్ అని విభజించుకొని ప్రతి జిల్లాలో ఉన్న రైతు సేవా కేంద్రాలను సందర్శించి అక్కడ రైతులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అంటే వర్షపాతం తక్కువగా ఉన్నందున ఆల్రెడీ వాళ్ళు సాగు చేసుకున్న పంటలను ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ రైతులు విత్తుకోకపోతే ఇప్పుడు కురిసే అడపాదడపా కురిసే వర్షాలకి ఏ పంటలను సాగు చేసుకోవాలి అనే దాని మీద పెద్ద ఎత్తున మేము ఎల్నినో కంబాట్ టీమ్స్ అని 4 జిల్లాల్లో పర్యటిస్తున్నాము. ముఖ్యంగా శాస్త్రవేత్తలు, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు, అంతేకాకుండా వ్యవసాయ కళాశాలల్లో పనిచేసే టీచర్స్, తర్వాత ప్రతి జిల్లాలోనూ ఒక 50 మంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు అందరూ కలిసి ఈ సందర్భంలో ఎల్నినోలో రైతులు ఏమేమి చర్యలు చేపట్టాలి అని విస్తృతంగా మనము అందరికీ కమ్యూనికేట్ చేయడానికని డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ అయ్యాము. ముఖ్యంగా మన నంద్యాల జిల్లాలో అయితే 6 డివిజన్స్ ఉన్నాయి. 6 డివిజన్స్కి దాదాపు 6 టీములు వెళ్తూ ఉన్నాయి. ప్రతిరోజు వెళ్ళి
మోడరేట్ రిస్క్, తర్వాత హై రిస్క్ రైతు సేవా కేంద్రాల్లో రైతాంగంతో కూర్చొని ఈ ప్రస్తుతము ఏ చర్యలు చేపట్టాలి అని విస్తృతంగా చర్చిస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న నల్ల చెరువు ఆత్మకూరు మండలంలో ఒక విలేజ్ లో రైతులతో చర్చా గోష్ఠి జరిపి, అదేవిధంగా రైతులు ప్రస్తుతం నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి, ప్రస్తుతం ఉన్న పంటలను ఎలా కాపాడుకోవాలి అని ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, తర్వాత వ్యవసాయ కళాశాల టీచింగ్ స్టాఫ్, తర్వాత వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, నిరసనలు. సిపిఐ జిల్లా సన్నద్ధ సమావేశంలో ముగిసిన కార్యాచరణ. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం విస్మరించిందని, వెంటనే ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమరశంఖం పేరుతో పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సన్నద్ధ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని రాబోయే ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతున్నా హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ధోరణి కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లాలోని ప్రధాన గ్రామాలు, పట్టణాల్లో ప్రచార పాదయాత్రలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిపిఐ చేపడుతున్న ఈ సమరశంఖం పాదయాత్రలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ప్రజానికి కానీ రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఒక్కరోజు కూడా స్పందించలేదు. వాళ్ళందరూ కూడా గతంలో కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో ప్రజానికానికి అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. మహిళలకి 1500 రూపాయలు ఇస్తామన్న విషయం కానీ, లేదా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు కానీ, లేదా నిరుద్యోగ యువకులకి నెలకు నిరుద్యోగ భృతి కింద 3000 ఇస్తామన్నది కానీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడం దాంతోనే ఈరోజు ఆ విషయాలన్నీ కూడా ప్రజానీకులకు తీసుకుపోవడానికి రేపు 6వ తేదీన పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి పోతా ఉన్నాం. మేము ఒకటే పిలిపిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎట్లాగైతే ఇచ్చి గెలిపించారో, రేపు స్థానిక సంస్థలు కూడా కూటమి ప్రభుత్వం ప్రజానికాన్ని మోసం చేసింది కాబట్టి ఓడించండి అని చెప్పేసి వేదిక చేయడానికి ఈ పాదయాత్రలు వేదికగా ఉన్నాయి. ఈ నంద్యాల జిల్లాలో పేదలకు కనీసం ఇవ్వడానికి ఈ నంద్యాల పట్టణంలో 2 సెంట్ల స్థలం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పట్టణ నడిబొడ్డులో 2 ఎకరాల భూమిని ఎవడప్ప సొమ్ము ఇది భూమిని ఉన్న పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి చేతగాని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు ఎలా కేటాయించారో, ఏ పద్ధతిలో కేటాయించారో ప్రజానికానికి ఖచ్చితంగా ఈ అంశాన్ని తీసుకుపోతాం. ఎంత దుర్మార్గం పట్టణంలో పెరుగుతూ ఉంది, జిల్లా కేంద్రం అయింది. గత ప్రభుత్వంలో వైఫల్యాలు జరిగాయని చెప్పేసి మీరు చెప్పే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఏ విధంగా చేయబోతున్నారు? 2017 సంవత్సరం నుంచి 2026 ఎండింగ్లో వచ్చినాం. అలగనూరు రిజర్వాయర్ కేవలం 5 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్న దాన్ని ఈరోజు 32 కోట్ల రూపాయలు ఇదే జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు పోయి 32 కోట్ల రూపాయలు ఇస్తున్నానని చెప్పేసి పోయి శాంక్షన్ కోసం పంపిస్తున్నానని చెప్పేసి పెద్ద ప్రచారం నిర్వహించారు. అవి కూడా దాదాపు 15 నెలల కాలం అవుతుంది. ఎక్కడ అలగనూరు రిజర్వాయర్ ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉంది. ఎవరు అడగాల?
అడిగినటువంటి పార్టీల మీద అక్రమ కేసులు పోలీసులు పెట్టుకొని చేస్తున్నారు. ఎవరు ప్రశ్నించకూడదు. విలేకరులైనా, ప్రతిపక్ష పార్టీలైనా, వామపక్ష పార్టీలైనా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని ఒక పక్క భయపెడతా ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా రేపు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి పోవడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నాం. ఇందుకు ప్రజానికం పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అత్యంత దుర్మార్గమైనటువంటి సంఘటన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి ఎకరాకు పంటల బీమా పరిహారం కోసం కర్నూలు జిల్లాలో 44 రూపాయలు, నంద్యాల జిల్లాలో 450 రూపాయలు. ఎవరు అడగాల? ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. లేదా కొత్త పెన్షన్లు, మీరేమన్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నావు. ఈరోజు 60 ఏళ్లకు పైబడిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి నీకు చేత కాలేదు. ఇన్ని ప్రజానిక మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా గెలిపేయాలా? ఈ అంశాలన్నిటిపైన మా పార్టీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తా ఉన్నాం. అత్యంత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 తేదీ వరకు పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర ప్రధానమైనటువంటి ఉద్దేశం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల పరిపాలనలో దాని యొక్క దుష్ఫలితాలు ప్రజానీకంలో ఏ రకంగా ఉన్నటువంటి అంశం పైన ముందు తీసుకుని వెళ్తూ ఉన్నాం. అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా సుపరిపాలన అందిస్తాం, అవినీతి లేనటువంటి పారదర్శకమైన పరిపాలన అందిస్తామని చెప్పి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగాన్ని కల్పించిన పరిస్థితి లేకపోగా నిరుద్యోగాలకి ఉద్యోగాన్ని సృష్టించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రజలకి ఉపయోగపడేటువంటి సంస్థలన్నీ కూడా కారు చౌకగా బడవ కార్పొరేట్ కంపెనీలకి తన అనుంగు మిత్రులైనటువంటి అదానీ అంబానీ లాంటి మిత్రులకి అప్పజెప్పడమే కాదు, ఈ దేశ సంపద ఉన్నటువంటి వనరులు, గనులు, మరి ఇలాంటి అనేక సహజ వనరులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వారికి అప్పజెప్పే పనుల్లోనే నిమగ్నమై ఉంది తప్ప ఈ దేశ ప్రజలకి ఏమాత్రం ఒరిగిందేం లేదు. అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మరి దాన్ని అమలు చేసి ఇంతవరకు కూడా దాన్ని ఆమోదించిన ఇప్పటిదాకా మహిళా రిజర్వేషన్ బిల్లు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులపైన, గిరిజనులపైన, మహిళలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ యొక్క నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీకి ఊడిగం చేయడానికే సరిపోతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకునేటువంటి నేపథ్యంలో ఈ 2 ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజానీకంలో పెద్ద ఎత్తున గ్రామాన పట్టణాల్లో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఈ యొక్క పరిపాలన దుష్ఫలితాలను మేము పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే మార్చాలి. దానికి అంటగా ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మరి తన పద్ధతులు మార్చకపోతే ఉభయలని కూడా మార్చడానికి ప్రభుత్వాన్ని సన్నద్ధం ప్రజలను సన్నద్ధం చేయాలి. ప్రజల్లో ఆ రకంగా చైతన్యవంతం చేయడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. చివరిగా సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో వేలాది మందితో పెద్ద ఎత్తున ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని మరింత ఎండగట్టడానికి ఈ దేశంలో బద్లావ్ జరూర్ హై, ప్రభుత్వాన్ని ప్రజల్లో మార్పు కావాలి, ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి నినాదంతో మేము పెద్ద ఎత్తున ముందుకు వెళ్తా ఉన్నాం. సిఎస్ఐ నంద్యాల డైసిస్ బిషప్ రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక ప్రథమ వార్షికోత్సవ వేడుకలు స్థానిక నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్లో అత్యంత వైభవంగా మరియు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాయలసీమ డైసిస్ బిషప్ రైట్ రెవరెండ్ ఐజక్ వరప్రసాద్ భారతీ దంపతులతో పాటు సిఎస్ఐ సినాట్ మోడరేటర్ సత్యమణి రెవరెండ్ ప్రిస్కిల్లా పరిమళ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా హోలీ క్రాస్ కేథడ్రల్ ఆవరణలో బిషప్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞత ఆరాధనలు మరియు ప్రార్థనలు ఘనంగా జరిగాయి. దైవజనులు వాక్య సందేశాన్ని అందిస్తూ డైసిస్ పరిధిలోని సంఘాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక పరిపుష్టికి
బిషప్ సంతోష్ ప్రసన్నరావు అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా బిషప్ సంతోష్ ప్రసన్నరావు మాట్లాడుతూ నంద్యాల డైసిస్ పరిధిలోని ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ ప్రథమ వార్షికోత్సవం విజయవంతమైందని పేర్కొన్నారు. సంఘాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు. ఈ మహోత్సవంలో నంద్యాల డైసిస్ ఆఫీస్ బేరర్లు, డైసిస్ పరిధిలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన దైవజనులు, గురువులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొని బిషప్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల అధ్యక్ష మండలపు పీఠాధిపతిగా నేను ఈ బాధ్యతను స్వీకరించి నేటికి 1 సంవత్సరము ముగించడం జరిగింది. ఈ సంవత్సర కాలమంతా దేవుడు మమ్మల్ని క్షేమముగా నడిపించాడని, అధ్యక్ష మండలాన్ని చక్కగా ఆస్వాదించాడని ప్రార్థన పూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించే ప్రార్థన కూడికగా ఈ దినాన్ని ఏర్పాటు చేసుకొని హోలీ క్రాస్ కేథడ్రల్ ఆలయములో ఆరాధన చేసుకోగలిగాం. మరి స్త్రీలు, పురుషులు అందరూ పాల్గొని దేవుని నామాన్ని స్తుతించగలిగాం, ఘనపరచగలిగాం. అందరూ బట్టి దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క నంద్యాల అధ్యక్ష మండలం అనేది 7 జిల్లాలలో ఉంటున్నది. ఈ 7 జిల్లాలలో మరి సిఎస్ఐ ఆ సంఘాలతో కలిసి, సంఘ గురువులతో కలిసి సంఘ క్షేమం కొరకు ముందుకు వెళుతూ ఉంటున్నాం. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని మోకాళ్లపై కూర్చుని ప్రదర్శన నిర్వహించారు. హోంమంత్రి అనిత కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల రోజుకో మాట మారుస్తూ చెవిలో పువ్వులు పెడుతున్నారని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులు యాకోబ్, అజారుద్దీన్, నారాయణ స్వామి, వినయ్ కుమార్, సుమంత్, ఓభయ్య, రాజేష్, నరేంద్ర, కృష్ణుడు, తేజ, భరత్, అంజీ, సురేష్, సాయి, అభిలాష్, అశోక్, పవన్, రాజశేఖర్, మనోజ్, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ అభ్యర్థులు మాకొద్దు ముష్టి 2,200 పోస్టులు అంటూ మాకు కావాలి 11,639 పోస్టులు కావాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీసు ముందట హోమ్ మినిస్టర్ అనిత గారు మా చెవిలో పూలు పెడుతున్నారని నిరసన కార్యక్రమం మోకాల మీద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో 19,990 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి అధికారంగా మీ ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది. ఈ రోజు అధికార వెబ్సైట్ లో 11,639 పోస్టులు ఉన్నాయని మీరే చెప్తున్నారు. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు మోసపూరితంగా మీరు కుట్ర పన్నాలని చెప్పేసి 2,500 పోస్టులు వదులుతామని చెప్పడం ఎంతవరకు మీ ప్రభుత్వానికి సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేక చాలా మంది వయసు దాటిపోయి ఈ రోజు ఇంటి దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము ఈ సందర్భంగా వయో పరిమితి 35 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలా. 11,639 పోస్టులను వెంటనే భర్తీ చేయకపోతే గన చలో విజయవాడ అదేవిధంగా మినిస్టర్ కార్యాలయం ముట్టడికి కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం ముట్టడికి కానీ మేము పూనుకుంటాము. ఏమాత్రం వెనకంజ వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్క అభ్యర్థి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కోసం గత 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ నోటిఫికేషన్ లో అందరూ 1-2 మార్కులతో ఏజ్ రిలాక్సేషన్ తో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే 2,500 పోస్టులు వేస్తామంటుంది. 2,500 పోస్టులు వేస్తే ఎవరికి సరిపోవు. మినిమం 10-11,000 పోస్టులు మెగా నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ వేస్తే తప్ప ఇంతమందికి సరిపోవు సార్. అది అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా 30 సంవత్సరాలకి పెంచితే ప్రతి ఒక్క అభ్యర్థికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండి 4-5 సంవత్సరాల నుండి బయట ఉండి రూమ్ రెంట్ కట్టుకొని ఇక్కడ హాస్టళ్లలో ఉండి నెలకు 5-6 వేలు ఖర్చు పెట్టుకొని ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారో లేదో ఎంతో క్యాటరింగ్ లో పోయి కష్టపడి చదువుకుంటున్నారు సార్. మేము చెప్పే మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ని వినతించేది ఒకటే, మాకు మెగా నోటిఫికేషన్ కావాలా. మెగా డిఎస్సి ఎలా వచ్చారో మెగా పోలీస్ నోటిఫికేషన్ కూడా కావాలి. శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను తక్షణమే విడుదల చేసి రాయలసీమ ప్రాంతంలో తీవ్రమవుతున్న త్రాగునీటి ఎద్దడిని తీర్చడంతో పాటు ఎండిపోతున్న ఆరుతడి పంటలను, పశు సంపదను కాపాడాలని
రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, ఎర్రం శంకరెడ్డి నేతృత్వంలో కేసీ కెనాల్, తెలుగంగా, ఎస్ఆర్బీసీ పరిధిలోని ఆయకట్టు రైతులతో కలిసి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు తెలుగంగా, కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ముఖ్యమంత్రికి ఉద్దేశించిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ గత వర్షాకాలంలో శ్రీశైలం రిజర్వాయర్కు 2000 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలు వచ్చినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు అనాలోచితంగా విడుదల చేయడంతో జలాశయంలో క్యారీ ఓవర్ నిల్వలను సంరక్షించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సీమలో తీవ్రమైన తాగు, సాగునీటి సంక్షోభం ఎదురవుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఎగువన కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలానికి వరద నీరు చేరుతుండడంతో ఈ తరుణంలోనైనా రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నంది రైతు సమైక్య అధ్యక్షుడు బెక్కం రామసుబ్బారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు దామోదర్ రెడ్డి, చిన్న రామకృష్ణారెడ్డి, తెలుగంగా పరిరక్షణ సమితి నాయకులు సదాశివారెడ్డితో పాటు బంగారు చిన్న కొండన్న, కృష్ణమోహన్ రెడ్డి, పెద్దన్న, భాస్కర్ రెడ్డి, బక్కా హుసేని, పిట్టల మదార్సాబ్, మహిపాల్ రెడ్డి, పట్నం రాముడు, శివరామిరెడ్డి మరియు తెలుగంగా, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దేవుడు కరుణించి ఈ మధ్య కాలంలో ఎగువ ప్రాంతంలో వర్షం పడి ఆల్మట్టి నుంచి నారాయణపురం మిగతా దిగువకు నీరు వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆల్మట్టి నిండిన తర్వాత వాళ్ళ కాలువలకు నీళ్లు వదిలిన తర్వాత పూర్తిగా వచ్చిన తర్వాత నారాయణపురం వదిలినారు. నారాయణ సంబంధించిన కాలువలు మొత్తం పారుతూ వాళ్ళ పూర్తి కెపాసిటీ నిండిన తర్వాత జూరాలకు వదిలారు. జూరాలు కూడా పూర్తి నిండిన తర్వాత ఎత్తిపోతల కల్వకుర్తి కానీ మిగతా ఎత్తిపోతల పథకాలకు నీళ్లు వదులుతూ పూర్తి గేజ్ వచ్చిన తర్వాత శ్రీశైలం నీళ్లు వదిలినారు. ఇక్కడ మన దరిద్రము, మన పరిస్థితి ఏమంటే శ్రీశైలం కింద రాయలసీమలో ఎస్పెషల్లీ నంద్యాలలో రిజర్వాయర్ ఉంది. మన కర్మ ఏమంటే పైప్ అంతా నిండిన తర్వాత ఆ కాలువ నీళ్ళు పారిన తర్వాత మనకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ ఈ పూర్తి కెపాసిటీ వాస్తవంగా నిండిన తర్వాత 885 నిండిన తర్వాత అప్పుడు నీళ్ళు వదలాలి కింద కరెంటు పేరుతో. కానీ మన కర్మ ఏమంటే ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాము, ఈ 840 అడుగులు దాటి 854 అడుగుల మధ్యనే మనకు నీళ్ళు వస్తున్నాయి, కానీ ఆ దిగువకు నీళ్లు రావు. ఈ 840 అడుగుల దిగువకు పోయే వరకు నీళ్లు లాగేస్తూ కరెంటు ఉత్పత్తితో రేపో ఎల్లుండో మనకు తెలిసి 2-3 రోజుల్లో నీళ్లు లాగే పరిస్థితి కిందికి నాగార్జున సాగర్ కానీ కింది దిగువ ప్రాంతాలు కానీ నీళ్లు వదులుతారు. మన గత అనుభవం కూడా చెప్తుంది. అలా నీళ్లు ఏమన్నా వదిలినా కానీ ఇంకా మన శ్రీశైలం డ్యామ్ కింద ఉన్న రైతు పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏముందంటే ఎగువ ప్రాంతం నిండాలా, ఎగువ డ్యాములు నిండాలా, దిగువ డ్యాములు నిండాలా. అప్పుడు మన గతి మనకెళ్ళి చూసే పరిస్థితి ఈ ప్రభుత్వాల్లో ఉంది. ఇదే దుస్థితి. ఖచ్చితంగా 840 అడుగులు దిగువకు పోకుండా 854 అడుగులు మెయింటైన్ చేస్తే మన వాటాకు సంబంధించి 110 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంది. కర్మగాలి 840 అడుగులు దిగువకు పోయిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు రామనే విషయం అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, అధికారులకు తెలిసి కూడా 840 కింద ఎలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి తీసుకునే విధంగా నిర్మించేదాన్ని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టి ప్రజల నోట్లో, రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంటిన్యూ చేయాలి. తక్షణమే ఇప్పుడు వేసే పైలు ఎండిపోకుండా ఉండడానికి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు వదలాలి, మల్యాల ద్వారా, ముచ్చుమూర ద్వారా నీళ్లు వదిలి ఇప్పుడున్న పంటలను ఆదుకోవాలి. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు వరి అందరికీ తెలుసు, వరి ఈ నెలలో మహా అంటే మ్యాక్సిమం ఈ వారంలోనే నీళ్లు వదిలితే నారు పోసుకుంటారు. ఇప్పుడు నారు పోస్తుండే పంటలు కూడా నాట్లు వేసుకుంటారు. ఈ 10 రోజుల్లో ఎవరు స్పందించకుండా మాత్రము రాయలసీమ ప్రాంతం ఎడారి అవుతుంది, రాయలసీమ మట్టి కొట్టుకుంటాము. దయచేసి ప్రతి అధికారి ఆలోచన చేసి ఈ వారం రోజుల్లోపే నీళ్లు వదిలితే రైతు బాగుండని చెప్పి తక్షణమే వదలని చెప్పి కోరుతున్నాను. ఎగువన వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్
860 అడుగులకు చేరువలో ఉంది. కాబట్టి తక్షణం మా రాయలసీమ జిల్లాలకు నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగంగకు, ఎస్ఆర్బీసీకి, కేసీ కెనాల్కు నీళ్లు వదిలి మా ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా రిజర్వాయర్లని సంబంధించిన ఆయకట్టుకు సంబంధించిన చెరువులన్నీ కూడా నీళ్లతో నింపి పెట్టాలి. ఇది మాకు ఎదురు చూస్తున్నారు కాబట్టి తక్షణం మాకు నీళ్లు కాలువలకు వదిలి మా రాయలసీమ రైతులను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. శతాబ్దాల కాలం నాటి ఆర్సీఎం శ్మశాన వాటిక స్థల సమస్యను తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్సీఎం చర్చి ప్రతినిధులు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ నూనెపల్లి రోడ్డులో 1888వ సంవత్సరం నుండి సుమారు 136 ఏళ్లుగా ఆర్సీఎం చర్చికి సంబంధించిన శ్మశాన వాటిక కొనసాగుతోందని తెలిపారు. అయితే ఆ స్థలం తమదేనని, ఇకపై అక్కడ ఎలాంటి అంత్యక్రియలు కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదని రైల్వే అధికారులు హుకుం జారీ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ కార్యక్రమాలను నిలిపివేయాలని జీఎం తిరుమలరావు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వివాదంపై ఆందోళన చెందిన సంఘ నాయకులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, మంత్రి వర్యులు, మున్సిపల్ కమిషనర్లను కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే నేడు మండల తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తరతరాలుగా వస్తున్న శ్మశాన స్థలాన్ని తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం చర్చి సహాయ గురువు మనోహర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కాళ రవికుమార్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, రవికిరణ్, సంఘ ప్రతినిధులు ఉపదేశి రవి, భాస్కర్, కాశీ, కంబయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల తహసీల్దార్ గారి కార్యాలయంలో ఆర్సీఎం చర్చి ఫాదర్ గారు, సంఘ సభ్యులు అందరితో కలిసి ఆర్సీఎం చర్చి శ్మశాన వాటిక గురించి, అక్కడ ఉన్న సమస్య గురించి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. రోమన్ క్యాథలిక్ చర్చికి 1880 నుంచి ఇప్పటి వరకు మన రైల్వే స్టేషన్ రోడ్లో గూడ్ షెడ్ దగ్గర ఉన్న సమాధుల తోటలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన స్థలమే. ఈరోజు రైల్వే వాళ్ళు ఈ స్థలం మాది, మీరు ఇక్కడ చేయడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి గేటుకు తాళాలు వేయడం జరిగింది. మా విన్నపం ఏంటంటే, స్థలం ఉంది, దారికి ఇబ్బందికరంగా ఉంది. గౌరవ ఎంఆర్ఓ గారు, నంద్యాల కమిషనర్ గారు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమాధుల తోటకు దారిని ఏర్పాటు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేని పక్షంలో మాకు నూతనంగా ఎక్కడైనా కానీ నంద్యాల సరౌండింగ్స్లో భూస్థాపన చేసుకోవడానికి కార్యక్రమం సమాధులకు స్థలాన్ని కేటాయించవలసిందిగా సవినయంగా మీడియా ద్వారా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణం, నంద్యాల టౌన్, నూనెపల్లె ఇందిరానగర్ ఆర్సీఎం చర్చికి సంబంధించి శ్మశాన తోట మన గూడ్ షెడ్ దగ్గర గతంలో, అంటే గత 200-300 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఉంది. అక్కడ శ్మశానంలో భూస్థాపన కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. ఎంతోమంది ఫాదర్లు అయితేనేమి, నంద్యాలలో ఆర్సీఎం చర్చికి సంబంధించిన ఫాదర్లు అయితేనేమి అందరినీ కూడా అక్కడే భూస్థాపన చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇంతవరకు ఎటువంటి సమస్య లేదు. ఈ మధ్య కాలంలో అక్కడ ఇల్లు కట్టినారని చెప్పి రైల్వే వాళ్ళు స్థలాలు మాకు ఇవ్వాలా, శ్మశానం తోట నుంచి తీసేయాలని చెప్పి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయంపై మేము గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి గారికి, అలాగే ఎంపీ గారికి అందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ రైల్వే అధికారులు అయితే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ చనిపోయిన వారి శవాలను కూడా మేము తీసుకుపోయి కాంపౌండ్ బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి వీటిపై అధికారులు తక్షణం స్పందించి, అంతేకాకుండా ఆ స్థలానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలకు కూడా రైల్వే వారికి మనం అక్కడ వాడుకుంటున్న స్థలానికి సంబంధించి పన్ను కూడా కట్టడం జరిగింది. సో అన్ని రకాలుగా మాకు అవకాశాలు ఉన్న వాటిని ఈరోజు అక్కడ వద్దు, మీరు ఆ శ్మశానం అంతా మేము ఖాళీ చేసేసి మేము వాడుకుంటామని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒకవేళ మెయిన్ రోడ్డుకు అవకాశం లేకపోతే మరి ఆ పక్క నుంచన్నా గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే కమిషనర్ గారు విజిట్ చేసి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎంతోమంది మరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే పేద ప్రజలు, పేదవాళ్ళం మాకు ఉండేది అదొక్కటే స్థలమే కాబట్టి తప్పకుండా మాకు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగించకుండా అక్కడ కాంపౌండ్ ఏర్పాటు చేసి మాకు రస్తా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అటు కాని పక్షంలో మాకు తప్పకుండా బయట కూడా స్థలాన్ని మరి భూస్థాపన వాటి కోసం స్థలం కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా గౌరవ ఎంఆర్ఓ గారిని, నిన్న గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అదే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకున్నాం.
ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల ఆర్సీఎం చర్చి ఆరోగ్యమాత శ్రైన్ చర్చి అని చెప్పేసి డేనేల్పురంలో 1000 సంఘం ఉన్నటువంటి చర్చి మాది. మాకు వచ్చేసి చనిపోయినటువంటి వారిని భూస్థాపన చేయడానికి 1888వ సంవత్సరం రైల్వే గూడ్స్ షెడ్ దగ్గర రైల్వే స్థలంను మాకు ఇచ్చి ఉన్నారు. అది మేము వాడుకుంటూ ఉన్నాం. దానికి లీజు కూడా ప్రతి సంవత్సరం మేము పే చేస్తున్నాం. అలాంటి బిల్లులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు ఈ రైల్వే జీఎం వచ్చి తిరుమలరావు గారు వచ్చేసి ఇక్కడ మీరు భూస్థాపన చేసుకోకూడదు, మీరు ఈ స్థలంలోకి రాకూడదు, ఇది మాది స్థలము అనేసి మాకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. మేము మా సంఘస్థలో చనిపోయినవని వేరే సమాజాలకు తీసుకుపోతే వారు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇంతవరకు మీరు అక్కడ పోతున్నారు, మరి ఇప్పుడు ఎందుకు మరి ఇక్కడికి వస్తున్నారు, మీ స్థలం మీరే మాట్లాడుకోండి అనే విధంగా చెప్తూ ఉన్నారు. మా విన్నపం ఏమంటే మాకు దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ మా స్థలాన్ని మాకు ఇప్పించడమో, వాళ్ళ దారి కాకుండా పక్క నుంచి వేరే దారి ఉంది, ఆ దారి ఇప్పించడము, లేని పక్షంలో మాకు వేరొక స్థలము ప్రత్యేకంగా చూపించాలనేదే మా యొక్క విన్నపము. మా 1000 మంది సంఘం ఉన్నటువంటి సంఘాన్ని చూసి కలెక్టర్ గారు మాకు ఎటో ఒకటి సాయం చేయాలని వేడుకుంటూ ఉన్నాం. గౌరవనీయ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మా మనవి, ఇక్కడ 1918 నుంచి ఇక్కడ ఎంతో మంది అక్కడ రైల్వే ఉన్న కానించి అక్కడ మరియమ్మ గుడి అని ఉంది. మరియమ్మ గుడి కానించి అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ సమాధుల తోటలు ఏర్పరచుకున్నారు. అది ఈ రోజు వచ్చినది కాదు. ఈ రోజు వచ్చి రైల్వే వాళ్ళు ఇది మాది అంటూ అక్కడికి వచ్చి చనిపోయిన దేహాలను కూడా వెనక్కి పంపించి అవి ఎక్కడికి తీసుకుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలో స్థితిలో లేక ఆ చనిపోయిన వారిని కూడా మేము ఎక్కడ నిలబెట్టాలో, రోడ్డు మీద నిలబెట్టాలా లేకుంటే ఇంకా ఎక్కువ చోట నిలబెట్టాలా తెలియని స్థితిలో ఉన్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే ఇక్కడ కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు మరియు ఎంఆర్ఓ గారు దీన్ని చొరవ తీసుకొని ఏ ప్రాణం పోయినా అక్కడ చేర్చడానికి, వారిని గౌరవప్రదంగా కూర్చడానికి అవకాశం కల్పించండి. ఎందుకంటే అది ఈరోజు ఎంతో మంది మనోభావాలకు, తల్లిదండ్రులకు అక్కడ సంబంధించినది. అక్కడ చనిపోయిన వారి పూర్వీకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది మా తోట, మా సమాధులు అనే సిచ్యువేషన్లో అందరూ ఉన్నారు. ఇప్పటికి మానసికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారి మనోవేదన తీర్చి దానిని క్రమబద్ధీకరించవలసిందిగా ప్రతి ఒక్క గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోతిరెట్టిపాడు నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి. పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పేర్కొంటూ చెవిలో పూలు పెట్టుకుని మోకాళ్లపై డివైఎఫ్ఐ వినూత్న నిరసన. ఘనంగా నంద్యాల డైసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఈ నెల 6వ తేదీ నుండి కూటమి ప్రభుత్వ హామీలు అమలు చేయాలని సిపిఎం సమరశంఖం. ఎల్నినో పరిస్థితులపై సమరబేరి. ఎల్నినో కంబాట్ టీం అవగాహన ర్యాలీ. శతాబ్దాల నాటి ఆర్సీఎం శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన సంఘం ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.